అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు ఒక సెలబ్రిటీని కలవబోతున్నాం. సెలబ్రిటీ సినిమా గురించి మాట్లాడడానికి సెలబ్రిటీని కలవబోతున్నాం అన్నమాట. హాయ్. హలో. హాయ్. గుడ్ టు సీ యు అగైన్. నేను ఇవన్నీ చెప్పాను, మీరు బిర్యానీ ఇవ్వలేదు. మీరే చెప్పారు కదా, మీరు సొంతంగా మీరు చెప్పారు ఇది సెలబ్రిటీ నా గురించి అంత చెప్పారు కదా, దానికి నేనే ముందే చెప్పేదానికి. లేదు ప్లీజ్ లైక్ ఈ మాట చెప్పిన ఎవరు నమ్మరు. ఆఫ్టర్ లైక్ ఇంత జర్నీ ఉంది మీతో తెలుగు ప్రేక్షకులకి, డెఫినెట్గా యూనో ఫిలిం బై ఫిలిం అవార్డ్ బ్యాక్ టు బ్యాక్ అందుకున్నారు. కంగ్రాచులేషన్స్ కొత్త అవార్డ్కి. ఎలా అనిపిస్తుంది లైక్ అవార్డు వస్తుంటే ఓకే కొంచెం కాస్త షెల్ఫ్లో కాస్త స్పేస్ క్రియేట్ చేయండి, ఇంకో అవార్డు తెస్తున్నా ఇంటికి అని చెప్తారా? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ నౌ ఏ డేస్? అంటే అవార్డు దొరికితే చాలా హ్యాపీ, దొరకకపోయినా కూడా నా అవార్డు ఏమంటే ఆడియన్సే నా అవార్డు. అంటే వాళ్ళు ఇచ్చే లవ్, వాళ్ళు ఇచ్చే సపోర్టు. ప్రతి చోట వెళ్ళేటప్పుడు మన ఒక క్యారెక్టర్ పేరు గురించి పిలుస్తారు కదా, ఒక జయమాన బాలమతి ఏదైనా, దట్ ఈస్ ద లవ్ దట్ దే గివ్స్. దట్ ఈస్ ఓన్లీ మై బిగ్గెస్ట్ అవార్డ్. సో నాకంటే అదే పెద్ద అవార్డు నాకు. రైట్. మరి సెలబ్రిటీలో ఏమని పిలుస్తారు ఇప్పుడు మిమ్మల్ని? అది మీరు సినిమా చూసి అది సెలబ్రిటీగా పిలుస్తారా లేదంటే ఏమని పిలుస్తారు మీరు చెప్పాలి. బట్ ఐ థింక్ సెలబ్రిటీలో వచ్చి ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ గెస్ట్ అపియరెన్స్ రోల్. బట్ ఏంటంటే ది సినిమా కంటెంట్ వచ్చి నాకు చాలా నచ్చింది. ఓకే, అది ఒప్పుకునే కారణం వచ్చి అదే. సమ్టైమ్స్ ఈవెన్ దో ఇట్స్ న్యూ కమర్, యూ డోంట్ సీ ఆల్ దట్ కదా, ఒక స్క్రిప్టే కదా ఫైనల్గా ఉండేది. దాంట్లో ఉండే వాళ్ళు చెప్పే ఒక నాట్ అడ్వైస్ అనేది కాదు, బట్ ఇట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్. అవును ఇది కూడా ఉంటుంది కదా, మేము చేస్తున్నాం, ఇది తప్పు చేస్తున్నాం అనేది మనకు ఒక ఫీలింగ్ అవుతుంది. సో ఐ థింక్ ఆ విధంలో. బట్ అంటే దీని గెస్ట్ రోల్ అయినా కూడా నేను ఎక్కువ శాతం మిమ్మల్ని చూడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈవెన్ దో టీజర్ వాయిస్ ఓవర్ కూడా నేను మీ నుంచే వినడం జరిగింది, మీ వాయిస్ త్రూనే వినడం జరిగింది. సో మేబీ బాగా నచ్చడం వల్ల దీనికి ఇంత టైం కేటాయించడం ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. యు నో ఐ విల్ నాట్ అదర్వైజ్ డూ ఇట్ ఇన్ అ ఫిల్మ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. బట్ ద థింగ్ ఇస్ దట్ నాకేం అదే చెప్పాను కదా, నాకు ఆ లైన్ చాలా నచ్చింది. అంటే ఇన్ ద మూవీ యూ విల్ సీ ఇట్ కమింగ్ ఫ్రమ్ మీ, సో ఇట్ హ్యాస్ మోర్ వాల్యూ ఆల్సో. అండ్ కొత్త అబ్బాయి సుదర్శన్ లాంచ్ అవుతున్నారు అండ్ కొత్త డైరెక్టర్కు, సో వాళ్ళకి ఒక సపోర్ట్ చేయడానికి సమ్టైమ్స్ యూ హ్యావ్ టు డూ జస్ట్ టు హెల్ప్ దెమ్ అవుట్. అందరికీ నాకు ఒక థింకింగ్ ప్రాసెస్ ఏమంటే, అందరికీ ఒక స్టార్ట్ ఉంటుంది. ఆ స్టార్ట్ ఎక్కడైనా ఉండొచ్చు, అందరూ ఇక్కడే స్టార్ట్ చేస్తారు. అది ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒకటి మన హార్డ్ వర్క్, ఒకటి ఇంకొకటి ఫేట్. సో మేము హెల్ప్ చేసేది వచ్చి మేము చేస్తూ ఉండాలి అంతే. సో దట్స్ మై బిలీఫ్ ఇన్ దట్. యా, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఎస్పెషల్లీ సెలబ్రిటీ అన్న టైటిల్ టీజర్లో అర్థమవుతుంది. అంటే ఒక నేమ్ వచ్చి, ఫేమ్ వచ్చి, ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగిన ఫస్ట్ వచ్చేది సెలబ్రిటీ నేమ్. సెలబ్రిటీ కాఫీ షాప్కి వెళ్ళినా అది న్యూసే అవుతుంది, కాఫీ షాప్లో ఎవరితో అయినా కనిపించినా అది న్యూసే అవుతుంది. లైక్ ఆ రిలేషన్ అనేది పక్కకు పెట్టేస్తే ఒకటే రిలేషన్ పెట్టి యూనో రూమర్స్ అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుంటుంది. ఐ నో లైక్ వెరీ సెన్సిటివ్ ఫేజ్లో ఉన్నారా సెలబ్రిటీస్, ఆ జోన్లో ఉన్నారా అనిపిస్తుంది. ట్రూ అండి, ఇప్పుడు ఉండే సోషల్ మీడియా వల్ల అన్ని ఒక there is no privacy అనే మాటే లేదు. అండ్ దే ఫీల్ దట్ ఇట్ ఈస్ యువర్ రైట్ టు ద ప్రైవేట్ మూమెంట్స్ ఆఫ్ అ సెలబ్రిటీ కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. బికాజ్ వాళ్ళు కమెంట్స్ చూసేటప్పుడు వాళ్ళు అంటే సినిమా చేసేది ఒకటి, బట్ ఐ డోంట్ థింక్ దే ఫర్గెట్ దట్ వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. మనకు కూడా ఒక లైఫ్ ఉంది. ఇప్పుడు మీ ప్రైవేట్ లైఫ్ వచ్చి మేము ఏదైనా చెప్తే మీకు నచ్చలేదు కదా, బట్ మా గురించి మీరు చెప్తే మేము అది తీసుకోవాలి ఎందుకు? దట్స్ ద డిఫరెన్స్ కదా. ఐ థింక్ దట్ ఆ పాయింట్ వచ్చి ఈ సినిమాలో I think it's captured. That's why I like the point that they're using. Because మేము ఎంతకెంత మేము పబ్లిక్ కోసం మేము చేస్తున్నామో, బట్ దే ఆల్సో హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ privacy, our ability that we also have family, we also have our private moments, you know. సో అది రెస్పెక్ట్ చేయడానికి ఐ థింక్ దిస్ సబ్జెక్ట్ ఇస్ అ గుడ్ థింగ్ టు మేక్ దెమ్ రియలైజ్. బట్ నేను ఎప్పుడైతే మిమ్మల్ని ఎప్పటి నుంచి అయితే కలిసాను, ఎప్పటి నుంచి అయితే ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, నాకు అర్థమైందంటే యూ ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇక్కడ ఏముందో వచ్చేస్తుంది అది డెఫినెట్గా. సో నాకు తెలిసి మొహమాటం అట్లాంటిది ఏమీ లేదు. బట్ ఈవెన్ దో మీకు కూడా ఇలాంటి ఏదైనా రూమర్స్ ఎప్పుడైనా హర్ట్ చేసినవి, ఫీల్ అయినవి ఉన్నాయా? సో ఎలా ట్యాకిల్ చేస్తారు? అందరికీ స్టార్టర్స్ కెరీర్లో వచ్చి మనకు చాలా ఒక ఫీల్ అవుతుంది, అయ్యో ఇట్లా చెప్పేశారని. దాని తర్వాత ఐ డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ఇట్, ఐ జస్ట్ లాఫ్ అండ్ ఐ లీవ్ ఇట్ ఆఫ్. బికాజ్ ఈవెన్ వెన్ ఐ గాట్ మ్యారీడ్ దేర్ వర్ కమెంట్స్ అబౌట్ హిమ్, and then when once he gave the press note, again the comments all changed. So people are very very చాలా ఇట్లా అయిపోతుంది. దాని తర్వాత చాలా మంచిగా అయిపోయారు. బికాస్ వితౌట్ నోయింగ్ సంబడి వెంటనే మేము కమెంట్ ఇచ్చేది, వెంటనే వచ్చి ఒక జడ్జ్మెంట్ ఇచ్చేది. యూ డోంట్ ఈవెన్ నో ద పర్సన్. I think so, but that didn't affect me, and luckily he also wasn't affected because he also has
knows all these things. So both of us were not affected. I mean, we just laughed. We should leave the comments and laugh. ఐ థింక్ ఇనిషియల్ స్టేజ్ లో మేబీ అనిపిస్తుందేమో కానీ స్టార్టింగ్ ఒక Yeah. 4-5 కామెంట్స్ హట్ Yeah, చేస్తాను దాని after తర్వాత that, like, you don't, it doesn't even really affect. Like, who are you? మీకు ఒక ఫేస్ లేదు, ఒక కవర్డ్లీగా నువ్వు వచ్చి కమెంట్ చేస్తున్నావు. ధైర్యం ఉంటే నా ముందు వచ్చి కమెంట్ చేసుకుంటాం. మీ లైఫ్ గురించి నేను కూడా చెప్తాను. అప్పుడు మీకు అవుతుందా లేదా అని చెప్పి చూస్తామని. సో యా ఇలా ఆన్సర్ చేస్తూ ఉంటే హ్యాపీలీ ఉంటుంది అనమాట, ప్రశాంతంగా బాధపడాల్సిన అవసరమే లేదు ఇలా ఉంటే అందరూ. అండ్ యా ఈ పాయింట్ వచ్చి చెప్పినప్పుడు అంటే యూ వర్క్ విత్ లైక్ లెజెండరీ డైరెక్టర్స్. ఎస్. సో చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్న డైరెక్టర్స్. బట్ తను వచ్చి నెరేట్ చేసేటప్పుడు సో పాయింటే నచ్చిందా లేకపోతే తను హ్యాండిల్ చేస్తారన్న నమ్మకం కూడా కుదిరిందా రవి కిషోర్? ఐ థింక్ ఇట్ ఇస్ బిట్ ఆఫ్ బోత్ అండి. బికాజ్ నేను చెప్పినట్టు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసేది వచ్చి స్క్రిప్ట్ మెయిన్. దాంట్లో ఉండి లైన్ వచ్చి నాకు చాలా నచ్చింది. నేను చెప్పదే బికాజ్ ఐ థింక్ ఇది వచ్చి ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్. అంటే ఈ టాపిక్ ఏం టచ్ చేస్తుందో ఐ థింక్ ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్. పీపుల్ నీడ్ టు ఆల్సో రియలైజ్ వాట్ దే ఆర్ డూయింగ్ కదా. సో ఆ టైంలో వచ్చి ఇలాంటి ఒక సినిమా వచ్చి ఐ థింక్ ఇట్ మేక్ సెన్స్. రైట్. Because people will also kind of say, okay, maybe we are also doing wrong. Maybe we can also change. So our point in నాకు నచ్చింది. The perception may be change. The perception may be changed because everybody is capable of change. It's just that sometimes you need something to make you realize something. Right. And second point ఏంటంటే ఈ సినిమాలో వచ్చి మీరు ఆల్రెడీ చూసింటారు సాంగ్ వచ్చింది. అవును. సో చాలా రోజుల తర్వాత I danced. He made me dance because I was not doing songs for a long time. And చాలా రోజుల తర్వాత and plus the song went pretty viral. ఆ ఫెస్టివల్ టైంలో అన్ని చోట్ల ఈ సాంగ్ వచ్చింది. సో ఐ వాస్ హ్యాపీ అబౌట్ దట్ as well. ఆ ఫెస్టివల్ కి కాదు ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ కూడా చాలా బాగా యాప్ట్ అయ్యి అనిపిస్తుంది. రెడ్ సారీ అండ్ త్రిశూల్ చూస్తూ ఉంటే మాతా గుర్తొస్తున్నారు దసరా టైంలో. సో యా డెఫినెట్ గా దాంతో పాటుగా ఎస్పెషల్లీ న్యూ కమర్స్ ఎక్కువ మంది ఉన్నారు. న్యూన్ ఫేసెస్ ఉన్నా కూడా సో హీరో ఆఫ్ ది ఫేస్ అంట, హీరో ఆఫ్ ది ఫిల్మ్ అంటాం మనం, అతను న్యూ. సో డెఫినెట్ కాకపోతే వాళ్ళ ఇంట్లో చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి. వాళ్ళ తాతగారికి పచ్చూరి వెంకటేశ్వరరావు గారి మనవడు తను. సో తనతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉండింది? ఎలాంటి అడ్వైజెస్ మీ నుంచి తీసుకోవడం జరిగింది? తను నేను ఎవరికి అడ్వైస్ అంత ఇచ్చినదండి, అడిగితే నేను చెప్తాను అడ్వైస్ టిప్స్ కొంచెం కెమెరా ఫేస్ ఇలా ఇలా షేడ్ ఇలా టేక్ లైట్ లైక్ unless they come and ask me I will not go and give advice unnecessarily. అది మన పని కాదు. అందుకే so some people take it as offensive. Some people feel that నువ్వు ఎలా వచ్చి నాకు చెప్తావని ఒక కంప్లీట్లీ ఆ లైన్ నేను వెళ్ళలేదు. But he's an upcoming boy. He's got lots to learn. But I think for a first film, I think he's chosen a very good subject to do it. That's what I would say. రైట్. ఇప్పటి వరకు పాజిటివ్ షేడ్స్ లో చూసాము అండ్ నెగిటివ్ షేడ్ లో చూసాము. అది చాలా లక్కీ అయింది మీకు. డెఫినెట్ గా చాలా 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 భయపెడతారు మీరు. ఇంత అందంగా ఉండి అంత భయపెట్టొచ్చా అనిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఇన్ దిస్ పర్టికులర్ ఈ సినిమాలో ఎలా కనిపించిపోతున్నారు వరలక్ష్మి? ఏదైనా కొంచెం ఎక్కువ? I think a bit of both. I think. Okay, grey. Yeah, it's a bit of a grey shade. Okay. And రెండు కనిపిస్తుంది. అంటే ఈ అందరికి ఎందుకు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, ఎందుకు ఈ క్యారెక్టర్ ఇలా ఉంది. సో ఆ పాయింట్ వచ్చి వ్యాలిడ్గా ఉంటుంది మీకు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, వై డి షీ డూ వాట్ షీ డిడ్. ఓకే. అండ్ సో ఆ క్యారెక్టర్కి ఒక గ్రాఫ్ ఉంది, ఒక గ్రాఫ్ ఉంది, ఒక కథ ఉంది. అండ్ దాని నుంచి నేను చెప్తే ఆమెకి ట్విస్ట్ ప్లాట్ బయట వచ్చేస్తుంది. బట్ దెర్ ఇస్ రీజన్ యాజ్ టు వై షీ ఈజ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ వై ఆ ఫిల్మ్ మొత్తం అక్కడే ఫైనల్ పాయింట్ వచ్చి అక్కడే వస్తుంది. ఎందుకు ఆ మొత్తం సబ్జెక్ట్ వెళ్ళేసి అక్కడ వస్తుంది అనేది ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్. ఆ సీన్ నేను చేసేటప్పుడు చెప్పే మాట అని చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే డైలాగ్లన్నీ నిజంగానే మమ్మల్ని ఒక థింక్ చేసినట్టు చేస్తుంది. మై తెలుగు ఇస్ బ్యాడ్ బట్ ఇట్స్ గెటింగ్ బెటర్. సో ప్లీజ్ బేర్ విత్ మై తెలుగు. బట్ నేను కంపల్సరీగా తెలుగులో మాట్లాడాలని నేను ట్రై చేస్తున్నాను. లేదు ప్రాపర్గా అసలు పర్ఫెక్ట్గా లైక్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా తెలుగులో వస్తుంది. ఈవెన్ దో ఆ వాయిస్ ఓవర్లో కూడా ప్రాపర్ తెలుగు విన్నాం మేము. ట్రైయింగ్ మై బెస్ట్. కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నాయి. ఎందుకు సార్ ఈ వర్డ్స్ అని పెడతాను, నోట్లోనే వచ్చలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేస్తున్నానని. బట్ ఇట్స్ గెటింగ్ దట్ బెటర్గా. యాక్చువల్లీ స్క్రిప్ట్ రీచ్ చేసేటప్పుడు చాలా వరకు మార్చారైనా. కొన్ని వర్డ్స్ సొత్తుగా వచ్చేసి సార్ మీ డబ్బులో చాలా కష్టపడతారు, ఇది వచ్చి నోట్లోనే వచ్చలేదు నాకు. బట్ సో హీ డెఫినెట్లీ మేడ్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్. బట్ యా I try. ఇంత తెలుగు ఎలా వస్తుంది మీకు? తెలుగు ఫిలిమ్స్ ఎక్కువ చేయడం అవుతుందా లేకపోతే దీనికోసం స్పెషల్గా మీరు ఏమైనా కోర్స్ తీసుకుంటున్నారా? సో ఏమంటే యాక్చువల్గా వచ్చి నా మమ్మీ వచ్చి తెలుగు అని చెప్తారు. తెలుగు చెప్తారు. అంటే నేను నేర్చిన తెలుగు మొత్తం క్రాప్. ఓకేనా, నేను మాట్లాడే తెలుగు మొత్తం క్రాప్. నేను మమ్మీ అర్థం ఏం తెలుగు మీరు నేర్పించారు, ఏంటి తెలుగే కాదని. బికాస్ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసరికి నా మేకప్ ఆర్టిస్ట్ అన్న రమేష్ అందరూ వాళ్ళు వచ్చి తెలుగు వాళ్ళు. ఓకే. సో రమేష్ శ్రీధర్ ఇద్దరు వచ్చి తెలుగు వాళ్ళు.
అసలు నేను చెప్పింది వాళ్ళకి అర్థమైంది, బట్ అది తప్పనేది ఎవరు చెప్పలేదు. బట్ ఇక్కడ వచ్చేసరికి అలాంటి వర్డే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఒక వర్డ్ తీసుకొని చెప్తున్నారని చెప్పేసి ఆఫ్టర్ కమింగ్ హియర్, లిస్నింగ్ టు పీపుల్ అరౌండ్ మీ, ఐ స్టార్టెడ్ చేంజింగ్ ది లాంగ్వేజ్ అండ్ ఐ పిక్డ్ అప్ ద లాంగ్వేజ్ బెటర్ ఆఫ్టర్. బట్ ఇనీషియల్ డేస్ నుంచి కూడా తెలుగు ఫిల్మ్స్ కి మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ మీరే డబ్ చేయడం జరిగిందా? మోస్ట్ ఆఫ్ అన్ని సినిమా నేను డబ్ చేశాను కదా, స్టార్టింగ్ నుంచి కూడా. ఓకే, తెనాలి రామకృష్ణ టు క్రాక్ నుంచి అన్ని నా దగ్గర. తెనాలి రామకృష్ణ నుంచి ఫస్ట్ సినిమా తెలుగులో. ఓకే, యా. దాని తర్వాత క్రాక్. ఓ, మిగతా అన్ని మేము డబ్బులో చూసామా? అన్ని అది కూడా వేరే లాంగ్వేజ్ చూసేవారు అంటే నేనేం మొత్తం డబ్ చేశాను. ఐవ్ ఇంప్రూవ్డ్ మై డబ్బింగ్ లిటిల్ బిట్, ఐ కెన్ సే దట్ మచ్, బట్ ఐ హావ్ ఆల్వేస్ డబ్డ్ ఫర్ మై వాయిస్. రైట్. బట్ యు ఆర్ వెరీ ఫాస్ట్ స్పీకర్. అది సినిమాలో నేను స్లో చేయాలి, సినిమాలో పర్ఫెక్ట్ గా ఉంటుంది. కష్టకు పెట్టేసి స్లోగా మాట్లాడతాను. అదే ఫాస్ట్గా వెళ్తూ చెప్తారు. అది అయ్యో నేను థింక్ చేసి ఏం లైన్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడు, అది స్లోగా అయిపోతుంది. క్రేజీ. బట్ యా, మాకు అసలు అలా ఏం అనిపించింది, పర్ఫెక్ట్. ఈవెన్ దో నాకు వాయిస్ ఓవర్ వింటున్నప్పుడు కూడా దీని టీజర్లో కూడా నాకు అది పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. ద లైక్ డెఫినెట్లీ ఎంత మీరు లైక్ చేస్తున్నారు తెలుగుని అనేది తెలుస్తూ ఉంటుంది అండ్ వినిపిస్తూ ఉంటుంది కూడా. అండ్ స్పెషల్లీ కమ్ టు దిస్ ఫిలిం, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? బికాజ్ సాంగ్ చూసాము, చాలా చాలా బాగా అనిపించింది, ఎంత కావాలో అంత పెట్టారనిపించింది. ఏమన్నా ఇంత పెద్ద యాక్టర్ని మెయింటైన్ చేయడం వాళ్ళకి కష్టమైందా? కరెక్ట్గానే చెక్స్ వచ్చాయా? సార్ కనిపించలేదు, ఆయనే పిలిపించి అడగాలి. నో, ఐ థింక్ దే వర్ వెరీ వెరీ స్వీట్ అండ్ ఐ థింక్ దే స్పెంట్, ఐ డోంట్ థింక్ ఆ విధంలో వచ్చి పాండు గారు వచ్చి ఐ థింక్ ఈస్ కెప్ట్ కంప్లీట్ ఎంత కావాలో అది పెట్టేశారు. ఐ డోంట్ థింక్ ఎనీవేర్ దర్ వాజ్ ఒక కాంప్రమైజ్ అనేది ఎక్కడ లేదు. అట్లీస్ట్ వెన్ ఎవర్ ఐ వాజ్ షూటింగ్ ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్ లైక్ దట్. ఒక పెద్ద సినిమా చిన్న సినిమా కాదు, ఇట్ ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్. అండ్ యూనో ఇప్పుడు మీరు సాంగ్ మీరు చెప్పారు కదా, సాంగ్ కూడా అంత ఖర్చు పెట్టేసి నైట్లు షూట్ చేసుకొని, అండ్ యూనో బికాస్ నైట్ షూట్ ఆల్వేస్ లిటిల్ బిట్ మోర్ ట్రికీ, యూనో బికాజ్ అందరూ ఒక నిద్రలో ఉండారు, పేస్ స్లోగా వెళ్తుంది. ఆ టైం వచ్చి ఇలాంటి ఒక ఎనర్జెటిక్గా ఒక సాంగ్ చేయాలి, జూనియర్ ఆర్టిస్ట్ ప్లస్ యూనో డాన్సర్స్, అవన్నీ పెట్టడానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ energy. So and that will come from the producer side, when you know give them that boost and give them what everybody wants. I think that's the job of a producer. I think he did a very good job of it. But really చాలా మంది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అండ్ అప్రిషియేట్ కూడా చేస్తారు దాని తర్వాత. ఎందుకంటే ఇంత బిగ్ ఫిలిమ్స్ చేస్తూ కూడా ఓకే ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి మీ మీద మీ యాక్టింగ్ మీద ఉన్న ప్రేమతో మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి నో చెప్పకుండా లైక్ ఈ సినిమా చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. అది అదే చెప్పాను కదా, అందరికీ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు పోడి చేసేటప్పుడు వికీ వాజ్ అ వెరీ స్మాల్ డైరెక్టర్, వాజ్ ద ఫస్ట్ టైం రైటర్. నో ఈస్ బికమ్ అ బిగ్ డైరెక్టర్. సో యూ కెనాట్ జడ్జ్ పీపుల్ హౌ దే బికమ్ అండ్ హౌ దే డోంట్ బికమ్. యూనో ఇట్స్ ఎవ్రీబడి, అందరికీ ఒక ఫస్ట్ ఛాన్స్, ఒక ఛాన్స్ కావాలి టు ప్రూవ్ దెమ్ సెల్వ్స్. అండ్ నాకు కూడా అట్లే ఒక, బికాజ్ ఐ నో ద స్ట్రగుల్. ఒక ఇండస్ట్రీలో ఉండేటప్పుడు మనకి ఎంత స్ట్రగుల్ పడుతుందో మనకు తెలుసు. బయటనికా చూసేకి వేరేలాగా ఉంటుంది, అంటే చాలా ఈజీ అదని, బట్ అది అంత ఈజీ కాదు. మన ఇండస్ట్రీ వాళ్ళు ఉంటేనే తెలిసింది ఎంత ఒక సినిమా దొరికేకి ఎంత టైం పడుతుంది, ఒక సినిమా చేసేకి ఎంత టైం పడుతుంది, సమ్ టైమ్స్ సినిమా చేసేసి దాని తర్వాత రిలీజ్ చేసేకి ఎంత కష్టపడతారని. సో అది, అండ్ ఐటీ జాబో లేదా డాక్టర్ జాబ్ లాగా మంత్లీ మనకి శాలరీ వచ్చలేదు, షూటింగ్ జరగలేదంటే మన ఎవరికి శాలరీ లేదు. సో యూనో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫీల్డ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్. అండ్ యూనో ఎవ్రీబడి, ఒక ప్రతి అసిస్టెంట్ నుంచి, ఒక లైట్ మ్యాన్ నుంచి రోజుకి షూటింగ్ వెళ్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇట్స్ నాట్ లైక్ ఒక మంత్లీ శాలరీ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవాలి. ఎంతో కష్టాలు ఉంది. సో ఆ కష్టాలు వచ్చి ఒక మనిషికి ఒక సినిమా చేసేటప్పుడు అది ఒక పెద్ద ఛాన్స్. వాళ్ళు ప్రూవ్ చేయడానికి దిస్ ఇస్ ద ఛాన్స్. యూనో వెదర్ ఇట్స్ డెబ్యూ డైరెక్టర్, వెదర్ ఇట్స్ డెబ్యూ హీరో, ఇట్ డజంట్ మ్యాటర్, గుడ్ ఓ బ్యాడ్, అది సెకండరీ. ఒక ఛాన్స్ దొరికింది, వాళ్ళు ప్రూవ్ చేసేకి ఒక అవకాశం ఇచ్చింది. సో యూనో yeah, I always love working with newcomers because I think that it's okay if it doesn't matter if it's good or bad, but you know, to give somebody a chance, na valla edo jarutundante paraledu, you know, help somebody ante. So mee vaipu nunchi meer matram like a push aithe definitely. Yes, if the script is good, definitely I'll do it. Right. ఇప్పుడు మీరు చెప్పినట్టు సినిమా వెనకాల, సినిమా ఇస్ లైక్ 2-3 hours లో అయిపోతుంది. సినిమా వెనకాల సినిమా కష్టాలే ఉంటాయి టెక్నీషియన్స్ కి, జనరల్లీ మనం అంటూ ఉంటాం. బట్ యా, ఈ ఫిలింలో ఆ పాయింట్ కాకుండా వాట్స్ ద లైక్ హుక్ పాయింట్ ఏమని అనుకుంటున్నారు? ద హుక్ పాయింట్ ఇస్ యాక్చువల్లీ ద టచీ పాయింట్. ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే ఒక ట్రెండ్ జరుగుతుంది కదా, ఒక సోషల్ మీడియాదే ఒక ట్రెండ్ కదా. ఓకే, సో ఆ సోషల్ మీడియా ట్రెండ్ వచ్చి ఈ సినిమాలో మీరు చూస్తారు. అంటే ఏం యాక్చువల్గా జరుగుతుంది, వాట్ ఆర్ వీ డూయింగ్ ఆన్ సోషల్ మీడియా, what is social media doing to people? Me posting pictures in Instagram, that's it. I'm not doing anything on social media. See, the thing is, ఇప్పుడు పోస్టింగ్ ఇన్స్టాగ్రామ్ కూడా మేము అనుకున్నాము, మేము ఇప్పుడు యాక్చువల్గా వచ్చి చాలా మంది వచ్చి
నాకు తెలిసిన వరకు ఓకే ఒక పోస్ట్ చేస్తారు సెల్ఫీలో, బట్ ఆ టైంలో యాక్చువల్గా హస్బెండ్తో పాటు ఒక పెద్ద ఫైట్ జరుగుంటుంది. బట్ ఫైట్ తర్వాత కూడా మీరు హ్యాపీగానే పోస్ట్ చేస్తారు. ఆ ఫైట్ గురించి మీరు పోస్ట్ చేస్తారు కదా. సో యూఆర్ మాస్కింగ్ అండ్ లైంగ్ టు యువర్ సెల్ఫ్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. సో పీపుల్ థింక్ దట్ ఇప్పుడు చాలా వరకు మీరు పెద్దోళ్ళు సెలబ్రిటీని చూసి మీరు పర్ఫెక్షనే చూస్తారు, బట్ ఆ పర్ఫెక్షన్ వెనక ఏముందని ఎవరికి తెలియదు. We could have had a most horrible news, but then still we have to go and post something. But that is not the bar for your life. అంతే, అది మనకి చూపించారు కాబట్టి it's not that is not life. You know, posting on Instagram is not the only reason. How many likes you get is not the only reason. Right. You know, sometimes life is more than that. Correct. And you know, you try to build up and live up to something which is not actually perfect. మన కూడా పొద్దున వెళ్ళిపోలేస్తే మన ఫేస్ ఎలా ఉంటుందో మనకే తెలుసు. అది మేకప్ తర్వాత మేకప్ తీసేసిన తర్వాత ఎలా ఉంటుంది, దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ పీపుల్ కదా. అది రియాలిటీ అనుకో. ది థింక్ దట్ ఆల్ ఆఫ్ us are always perfect, actresses are always perfect. అంటే వాళ్ళది అన్ని టాప్ నుంచి బాటం ఆ పర్ఫెక్షన్ దొరికేకి ఎంత పని జరుగుతుందో మనకే తెలుసు. రైట్. సో సమ్టైమ్స్ ఆల్సో లైక్ పిల్లలు అండ్ యూనో పీపుల్ హు ఆర్ టీనేజర్స్ అంతా మేము చూసేటప్పుడు వాళ్ళు థింక్ దట్ ఈస్ పర్ఫెక్షన్. ఇట్ ఈస్ నాట్. ఇప్పుడు ఏమంటే మన ఇంపర్ఫెక్షన్స్ ని మేము వాడుకొని దాన్ని ఒక స్ట్రెంగ్త్ గా మేము చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. పర్వాలేదు మీరు ఎలా ఉంటే పర్వాలేదు, బట్ వీ హ్యావ్ టు accept yourself first. Don't aim to be like somebody else. వాళ్ళలాగా ఉండాలి. ఇంపాసిబుల్ నో దట్స్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ అదే కదా సోషల్ మీడియాకి చేసి అదే కదా. మీరు అన్ని సినిమాలు చూసి అన్ని ఫోటోలు చూసి ఇలాంటి ఉండాలని కదా మేము చేసేది. దట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. ఫస్ట్ లెర్న్ టు లవ్ యువర్ సెల్ఫ్, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ఓన్లీ ఇట్స్ అ ఫసాడ్. It's outside. It's not the reality of things.